తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచి వేయించున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. స్వయంగా తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చెప్తున్న మాట, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచి వేయించున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు మన అతిక్రమాలన్నీ కూడా ఏం చేస్తున్నాడట? తుడిచిపెట్టేస్తున్నాడట. మన పాపాలను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడట. ఎంత అద్భుతమైన మాట అంటే నిజంగా అతిక్రమములు తుడిచిపెట్టడం ఎవరి తరం కాదు, పాపములను క్షమించడం ఎవరి తరం కూడా కాదు. అది ఎవరు క్షమించగలరంటే ఒక పాపము లేని వ్యక్తి మాత్రమే క్షమించగలరు. ఆ పాపము లేని వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఏ పాపము లేని వాడుగా జీవించాడు. ప్రతి చోట కూడా ఆయన అనేక మంది రోగులను బాగు చేశాడు, పాపులను క్షమించాడు. అద్భుతమైనటువంటి మాట. చాలా మంది రోగమును పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కదండి. రోగాన్ని పోగొట్టుకుంటే ప్రయత్నం చేస్తున్నారు, అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, పాపం పోగొట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ పాపం పోగొట్టుకునే ప్రయత్నాల్లో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటి రకరకాల ప్రయత్నాలు అంటే, నోములు అడగమని, లేకపోతే బలులు ఇవ్వడమని, లేకపోతే అర్పణలు ఇవ్వడమని, కాబట్టి ఇలాంటివి చాలా చేస్తూ ఉన్నారు. లేకపోతే నదులలో మునగడం అని ఎన్నెన్నో చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేని కొరకు అంటే పాపములు పోగొట్టుకోవడం కోసం సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నదానం, గోదానం, భూదానం, రక్తదానం, నేత్రదానం, వస్త్రదానం, చాలా దానాలు చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల పాపం పోతుంది అని అనుకుంటున్నారు. కానీ పాపం పోవడానికి ఇవేమీ కారణాలు కాదు. వాటిని పుణ్య కార్యాలు అంటారు తప్ప పాపం పోవడానికి అదేమి కారణం కాదు. పాపం పోవడానికి ఒకే ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించండి. యేసు రక్తం ఒక్కటే ప్రతి పాపం నుండి విడిపిస్తుంది. ఆ రక్తమే దేవుడు మన కొరకు చెల్లించాడు. కుమారుడుగా వచ్చి మనిషి కుమారుడి లోపల 33 సంవత్సరాలు జీవించి ఫైనల్లో మన కొరకు శిలువను ఎక్కి ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించాడు. ఆయన చెందించిన రక్తంలో మనకి ఏముందంటే పాప క్షమాపణ ఉంది. అయితే మాటతో కూడా పాపములను క్షమించగలరు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయించున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఆ పై వచనాల్లో బలులు అన్నీ ఉంటాయి. పై వచనాల్లో బలులు ఇచ్చారు, నైవేద్యాలు ఇచ్చారు, దహన బలులు ఇచ్చారు, పశువులు బలి చేశారు, కొవ్వులు అర్పించారు, రకరకాలుగా చేశారు. అవేమి కూడా పాపాన్ని తీసుకెళ్ళకపోయారు. కానీ ఇంకేంటి మరి పాపాన్ని తీసుకెళ్ళలేదు? అవన్నీ కూడా నాకు వ్యక్తిస్మని కూడా ప్రభు చాలాసార్లు చెప్పాడు. మీరు ఇది చేస్తున్నారు కానీ అవన్నీ వ్యక్తిసం బ్రతుకు మారకండగా ఎన్ని బలుడిస్తే ఏంటయా అని చెప్పి ప్రభు చాలా సందర్భాల్లో చెప్పారు. చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఇప్పుడు ఏమంటాడంటే, ఇంకా ఎన్ని కాదు కానీ నేను కానీ దయదలిస్తే నేనే మీ అతిక్రమాలన్నీ తుడిచిపెట్టేస్తాను, నేనే మీ పాపాలన్నీ కూడా నేను క్షమించేస్తాను అని చెప్తున్నాడు. క్షమించడానికి అధికారం ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన దేవుడు, పోషిస్తున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు, ఊపిరిచ్చిన దేవుడు, ప్రాణంతో నిలబెట్టిన దేవుడు, మనలను అనేక సందర్భాల్లో కాపాడుచున్నటువంటి దేవుడు. ఇశ్రాయేలులను కాపాడువాడు కొన్ని ప్రకారంగా ఆయన మనలను కాపాడుకుంటూ వస్తున్నాడు. అయితే ఆయన పాపాలు క్షమిస్తాడు. గత 2 రోజుల్లో నేను ఒక మాట చెప్పాను. నిర్గమకాండంలో 34:7 చదువుకుంటే, ఆయన 1000 మందికి చూపించడం, దోషులను అపరాధములను క్షమించు. 1000 మందికి చూపించేవాడు, దోషములను అపరాధములను కూడా క్షమించేవాడు, పాపములను క్షమించేవాడు. పాపములు క్షమించే అధికారం ఆయన ఎక్కడ పొంది. ఇప్పుడు మనం ఉన్నామండి, నీ పాపలు క్షమించేసేది ఎందుకు అంటే, ఒక వ్యక్తి పాపాలు పోతాయంటారా? ఎందుకు పోవు? ఎందుకు పోవు చెప్పండి. మనం ఏమి పాపము లేని వాళ్ళు ఏం కాదు, పరిశుద్ధులు పాపం కాదు. ఎందుకంటే ప్రతి నరుడు, ప్రతి మానవుడు తప్పిదం చేశాడు. ఎందుకంటే రోమపత్రికలో చెప్తాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము
పొందలేకపోతున్నారండి. అందుకని నరులెవరు కూడా పాపములను క్షమించలేరు. ఒకవేళ క్షమించినా అది క్షమిపడదు. ఎందుకంటే నేను నీ అపరాధములను క్షమించిన ప్రకారం మీరును వారి అపరాధములను క్షమించండి అని ప్రభు చెప్తున్నాడు. మనం మన హృదయంలో వారి కొరకు క్షమించబడేది, కానీ పూర్తిగా తీసేసే అధికారం ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉందండి. క్షమించడం వేరు, పాపములను తీసివేయడం వేరే. అందుకని పాపములను క్షమించేటువంటి అధికారం దేవునికి ఒక్కడే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం పాపం చేసాం, నరకానికి వెళ్ళిపోతున్నాం. ఆ పక్కడు వచ్చి ప్రభు అతను నరకానికి వెళ్ళిపోవడం ఎందుకు, నేను క్షమించేస్తున్నాను, అతన్ని పరలోకాన్ని తీసుకెళ్ళేందుకు అవుతుందంట. ఆయన రికమెండేషన్ పని అవుతుందంటగా అవదు. ఎందుకంటే దాన్ని ఎవరు క్షమించాలో వాళ్ళే క్షమించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక డాక్టర్ ఉన్నాడండి. ఆ డాక్టర్ గారు వైద్యం చేయడానికి అధికారం ఉంటుందండి. ఎందుకంటే ఆయన వైద్యం చేయాలంటే ఏముండాలి? మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఆయన చదువుకున్నాడు, దాని మీద చదువునట్లుగా ఆయనకి ఏముండాలి? సర్టిఫికేట్ ఉండాలి. గవర్నమెంట్ వారికి ముద్ర వేసి అధికారపూర్వకంగా ఇవ్వాలి, ఇతను వైద్యం చేయడానికి అనుకోలేదు. ఇప్పుడు అర్హత లేని పత్రం లేదు, అర్హత లేదు. ఇప్పుడు వచ్చేసి నేను వైద్యం చేస్తానంటే కుదురుతుందా అండి? కుదరదే. ఎందుకనంటే వైద్యము ఏ వ్యాధికి ఎలా చేయాలో అతను ఒక్కడే చదువుకున్నాడు. అందుకని గవర్నమెంట్ ఆశ చూసి ఇంటర్వ్యూలు పెట్టి బాగా చదివించి మార్కులు రప్పించి ఒకవేళ వస్తే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి ఇతను అర్హుడు, హాస్పిటల్ పెట్టుకోవచ్చు, రోగిని బాగు చేయొచ్చు, వైద్యం చేయొచ్చు అని ఒక అద్భుతమైనటువంటి అధికారాన్ని వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ పెట్టుకుని ఆయన వైద్యం చేస్తాడు అన్నమాట. అవునా కదండి? ఇప్పుడు మందులు అమ్మాలనుకోండి, ఊరికి అమ్మేస్తాడా? ఎవరు పెడతాడు? అమ్మడానికి కుదురుతుందా? వాళ్ళకి సర్టిఫికేట్ వాళ్ళు బీఫార్మసీ చేయాలి. చక్కగా వాళ్ళు ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్ మీద అతను ఎన్ని మందుల షాపులను పెట్టుకోవచ్చు, ఆ డాక్టర్ ఎన్ని హాస్పిటల్ పెట్టుకోవచ్చు, కానీ అతను అవన్నీ చేయడానికి ఏముంది? అతనికి అధికారం ఉంది. అలాగే మన పాపములను తీసివేయడానికి ఏ నరునికి కూడా అధికారము లేదు. ఒకే ఒక మనుషుడు ఉంది. ఆ మనుషుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే ప్రభు వారు పాపములు క్షమిస్తుంటే చాలా మంది ప్రభు వారి మీద పడి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వచ్చిన భాగం చదువుకోవచ్చు. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదోషులు చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు అవడని తమ హృదయములలో ఆలోచించుకుంటుండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభువు ఒక చోట దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. ఎక్కడ? కపెర్నహూములో. ఆయన ఒక యేసు ప్రభు ఒక ఇంటికాడ ఉన్నారని చెప్పి ఆ ఊళ్ళో ప్రజలందరూ తెలుసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఐళ్ళంతా చుట్టుముట్టేశారు. అయితే ఆ ఊళ్ళో పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. చాలా కాలంగా నడవలేని పరిస్థితిలో ఉండిపోయాడు. ఆ నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభు ఆ కపెర్నహూములో ఒక ఇంటికి వచ్చారని తెలుసుకుని ఆ ఇంటికి ఆయన మంచంతో పాటుగా మోసుకుని వచ్చేసారండి. వచ్చేసి ఈ వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళడానికి ప్లేస్ లేక వాళ్ళు ఒక ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పైకి తిప్పి 4 తాళ్ళు వేసి ఆ వ్యక్తిని మంచంతో పాటుగా వేసే దగ్గరికి ఎత్తేశారు. ఎప్పుడైతే తిప్పారో యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు ఎత్తుకుని మంచం ఎత్తుకుని నడుచుకుంటాయి వెళ్ళిపోయించాడు. వెంటనే అతను ఏం చేశాడంటే లేచి పరుగెత్తుకుని మంచం ఎత్తుకుని వాళ్ళ మధ్యలో వచ్చి నడుచుకుంటా పోలేదు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు అన్నమాట? ప్రజలందరూ చూస్తున్నారు. శాస్త్రులు ఉన్నారు అక్కడ, పరిచయాలు ఉన్నారు అక్కడ. 7 రోజులు ఇచ్చారండి. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ 7 కూడా వెళుతూ ఉండేవారు. వీళ్ళు ఎందుకు వెళ్ళేవారంటే యేసు ప్రభు వాదం వినడానికి కాదు, లేకపోతే యేసు ప్రభు పెట్టే భోజనం తినడానికి కాదు. వాళ్ళు ఎందుకు వెళ్ళేవారంటే యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడా, ఏం చేస్తున్నాడా, ఆయన ఎక్కడ దొరుకుతున్నాడా, ఆయన పెట్టాపి చెప్తామని చెప్పి తప్పులు ఎంచడానికి వెళ్ళేవారు అన్నమాట.
వెళ్ళి ఆయన చేస్తున్న కార్యాలన్నీ ఇప్పుడు ఈయన స్వస్థపరిచాడు కదా ఆ వ్యక్తిని, ఆ స్వస్థత పొందుకున్నాడు కదా వ్యక్తి, ఆయన లేచి నడుస్తున్నాడు కదా, పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు కదా. వీళ్ళు ఆ పాయింట్ పట్టుకున్నారు. పాపాలు క్షమించడానికి దేవుడికి ఒక్కడికి అధికారం ఉంది తప్ప ఇతడెవడో పాపాలు క్షమించడానికి అని పెట్టారనుకోండి. ఇతడెవరు పాపాలు క్షమించడానికి ఇతడెవరు పెట్టారు. దేవుడు గమనించాల్సిన విషయం ఏంటంటే పాపములు క్షమించడానికి మనిషి కుమారునికి అధికారం ఉంది. అయితే వీళ్ళు అది చూస్తున్నారు. వాళ్ళ పాపాలు క్షమింపబడబట్టే, అతని పాపాలు క్షమించబడబట్టే అతడు లేచి నడిచాడు. ఇతడు వ్యాధిగ్రస్తుడు కదా, అక్కడ తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు వ్యాధిగ్రస్తుడు అక్కడ తీసుకొస్తే నీ వ్యాధి పోయిందని చెప్పాలి కదా యేసయ్య. ఏమని చెప్తున్నారంటే నీ పాపము క్షమించబడి అన్నారు సోదరుడా, నువ్వు లేచి నడిచేయాలి. అంటే ఆ రోగం దేని వల్ల వచ్చిన రోగం అన్నమాట, పాపం వల్ల వచ్చిన రోగం. పాపం పోతే ఆటోమేటిక్ ఏమవుతుంది, రోగం పోతాను. అందుకని పాపమును తీసివేశారు. దానికి మూలాధారమైనటువంటి దానినే ఏళ్లలోకి తీసిపడేశాడు ప్రభువారు. కాబట్టి ఏళ్లలోకి తీసిపడేశాడు కనుక ఇప్పుడు ఆ వ్యాధిగ్రస్తుడు లేచి బాగుపడి స్వస్థత పొంది నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ పరిచయం ఏం చేస్తున్నారంటే ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, యావదోషం చేస్తున్నాడు, పాపాలు క్షమించడానికి దేవుడికి ఒకరికి అధికారం ఉంది, ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళ పాయింట్అవుట్ చేశారండి. పాయింట్అవుట్ చేస్తే ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అలా కిందకి వెళితే నీ పాపములు చూడండి, ఆ ఎంతో వచ్చి చదువుతున్నాను. వారు తమలో తాము ఇలాగిన ఆలోచించుకోవడా చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరిగెత్తుకొని నడుమని చెప్పుట సులభమా, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు వారందరూ విభ్రాంతి నొంది మన ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళు చాలా శాస్త్రులు పరిచయాలు అలా మాట్లాడుకుంటున్నారు, యేసు ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. ప్రజలైతే మాత్రం కళ్ళారా ఆ దృశ్యాన్ని చూశారు, విభ్రాంతి నొందారు. ఈయన ఇంత గొప్ప కార్యం చేశాడని చెప్పి సంతోషపడి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుని మహిమపరిచారు అన్నది. దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవుడిని మహిమపరచాలి కానీ దేవుడు చేసిన కార్యాలు తప్పు పట్టడానికి మనం ఎవరు చెప్పండి. ఇప్పుడు కొంతమంది భాష మాట్లాడుతున్నారు, ఆ భాష మాట్లాడే వాళ్ళు తప్పు పట్టకూడదు, ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. కొంతమంది స్వస్థతలు చేస్తున్నారు, మనం తప్పు పట్టకూడదు, ఎందుకంటే మనం ఆ రేంజ్కి ఎదగలేం కాబట్టి తప్పు పడతాం. మనం ఆ రేంజ్కి ఎదిగే వరకు తప్పు పట్టలేం కదా, అవునే కదా. కాబట్టి ఆ రేంజ్కి ఎదగగలగాలి, మనం ఆ స్థాయికి ఎదగాలి. ఆ స్థాయికి వెళ్ళాలంటే అది మామూలు విషయమా చెప్పండి. ఆత్మీయతలోనూ కూడా చాలా స్టెప్లు ఉన్నాయండి, చాలా స్టెప్లు ఉన్నాయి. మనం కంప్లీట్ గా మహిమలోకి మారిపోవాలంటే దేవుని కార్యాలు చూడాలంటే మరి కంప్లీట్ గా దేవుని మహిమలోకి మారిపోతున్నామా? మారిపోలేకపోతున్నాం. ఎందుకు మారిపోలేకపోతున్నాం అంటే మనలో చాలా కుయుక్తులు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన మనసు చాలా ఉంది మనలో ఇంకా కుదురుకోవాల్సినవి చాలా ఉన్నాయి. లోకానుసారమైన మనసు పోలేదు మనలో. లోకానుసారమైన మనసు పోలేనప్పుడు దేవుని కార్యాలు ఎలా చూడగలమని చెప్పండి. దేవుని కార్యాలు చూడాలంటే ఏది నాది కాదని పౌలు గారు సమస్తమును పెంటగా ఎంచుకున్నారని చెప్పిన ప్రకారంగా పెంటగా ఎంచుకుంటేనే మనం దేవుని కార్యాలు చూడగలం. మనం ఎక్కడ అక్కడ ఉండిపోయాం కానీ ఏ మెట్టి మీద ఆ మెట్టి మీద ఉండిపోయాం కానీ మెట్టి ఎక్కలేదు కదా. ఎక్కువ ఉంటే మనకి దేవుని మహిమ ఏంటో తెలుస్తుంది, దేవుని కార్యాలు ఏంటో మనం గుర్తుపట్టగలం. ఈ శాస్త్రంలో పరిచయం వస్తున్నారు చూస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచన అంతా ఎలా ఉందన్నమాట, కుయుక్తుతో నిండిపోయింది. ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, చేయకూడదు కదా అని తప్పు పట్టడానికి వస్తున్నారు తప్ప వీళ్ళు దేవుని కార్యాలను కళ్ళారా చూసి కూడా ఆయన మహిమ ఏంటో వాళ్ళు తెలుసుకోలేకపోతా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువు ఏం చెప్పారు, అమ్మా నీ విశ్వాసం ఎన్నో, నీ నమ్మిక మాత్రం నుంచి సమస్తమను. మరి అది లేదా వీళ్ళకి
ఎవరికి? అసలు ఆయన దేవుని కుమారుడు, మనుషుల కుమారుడు, లేకపోతే ఒక నరుడు, వివేచన వారు ఏమైనా ఉందంటారు అతనికి? వివేచన ఉంటే వాళ్ళకి, శాస్త్రులకి, పరిచయలకి ఆయన దేవుని కుమారుడు నమ్ముతారు. మిగిలిన వాళ్ళు చదువుకున్న వల్ల శాస్త్రుల పరిచయాలు అంటే చిన్నవాళ్ళు ఏం కాదండి, చదువుకున్న వాళ్ళు. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. కానీ చదువు లేకపోయినా ప్రజలందరికీ ఆ జ్ఞానం ఉంది. ఎందుకంటే వాళ్ళ భయభక్తులు నిలిపారో, వాళ్ళ దేవుని మీద విశ్వాసం ఉంచారో, అందుకని దేవుని కార్యాలని చూడగలుగుతున్నారండి. పాపాలు క్షమించడానికి దీనికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించడానికి వాళ్ళకి అధికారం వాళ్ళు ఇచ్చారండి. ప్రశ్నించడానికి ఎదురుకుంటే కనబడుతుంది కదండి అక్కడ కార్యం. ఆయన లేచి చక్కగా పరిపెట్టుకుని నడిచాడు కదండి. ఇంక ఏ అధికారం కావాలి వాళ్ళకి? ఎవరు వాళ్ళ అధికారం? అధికారం ఉండబట్టే కదా అతను లేచి నడవగలిగాడు మంచం మీద ఉన్నవాడు. నువ్వు చేయించుడు చేయగలవేమో? ఇన్ని బడాయి కవులు చెప్పినా నువ్వు చేయించుడు చేయగలవేమో? కానీ ఆయన మనుషు కుమారుడు, దేవుడి కుమారుడు కనుక ఆయన చేయగలుగుతున్నాడు, చేస్తున్నాడు. కాబట్టి నీకు ఒకవేళ అనుకూలమైతే నమ్ము, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, నమ్ముకుంటే, లేదంటే మానే. అంతేగాని ఎందుకు చేశాడు, ఎవడు చేయమన్నాడు, పాపలు క్షమించాడు దేవుడే తప్ప ఇతను ఎందుకు క్షమించాడు అంటే దానికి అర్థం లేదు. ఆయన దేవుడు కాదు నీకు తెలియదు. ఎందుకంటే నీ మనసు అంతా ఎలా ఉందన్నమాట, లోకానుసారంగా పాపంతో నిండిపోయింది. పాపాత్ముడు దేవుని మహిమను చూడలేదు. హృదయ శుద్ధి గల వారు దేవుని మహిమను చూడగలరు, కానీ వ్యతిరేకులు, పాపులు దేవుని మహిమను చూడలేరండి. పాపాన్ని విడిచిపెట్టి మహిమలోకి రా వస్తే అప్పుడు దేవుని మహిమ ఏంటో అర్థమవుతుంది. చాలా మంది అలాగే ఉండిపోతున్నారండి. ఎవరన్నా దేవుని కార్యాలు చేస్తుంటుంటే వాడికి అడ్డుపడుతున్నారండి. బైబిల్లో యేసుప్రభు తప్ప ఇంకెవడా చేస్తారా? ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పాడండి? నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పారు ఆయన. అన్నారు లేదా? ఆయన కంటే గొప్ప కార్యాలు ఎక్కువ చేస్తారని చెప్పారు ఆయన. మరి ఆ మాట నమ్మొద్దా వాళ్ళు? యేసుప్రభులా ఏదో అలా చేయడానికి అంటే ఏంటి? వాడికి ఏం లేదన్నమాట, వాక్యం మీద కానీ, బైబిల్ మీద కానీ, దేవుని మీద కానీ నమ్మకం లేదు. భ్రష్టుడు వాడు, ప్రార్థన రాదు వాడికి, దేవుని నామం ఎరగని వాడు అనమాట. అలా మాట్లాడాడంటే హల్లెలూయా. ప్రియులారా, దేవుడికి పాపాలు క్షమించే అధికారము మనుషులకి ఆ అధికారం లేదు, కానీ దేవుని కుమారునికి పాపాలు క్షమించే అధికారం ఉంది. అది స్వయంగా అక్కడ కనబడ్డది కదండి. రండి, పాపం తీసివేయబట్టే కదండి సమర స్త్రీ మారిపోయింది. పాపం తీసివేయబట్టే కదండి పాపాత్మురాలైన స్త్రీ మారిపోయింది. ఈ రోజు నీ పాపం తీయబడలేదు కాబట్టి ఇంకా మేకులు నీలో అలా కొట్టిస్తున్నాయి కనుక దేవుని పైన చూడలేకపోతున్నా, పశ్చాత్తాపరాడు ఏడిపోతలేదో, పొడి 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 మాట్లాడలేదు తప్ప ఏముంది చెప్పు. ఏ రోజైనా ఒక గంట సేపు కన్నీళ్ళు కాల్చి ఏడగలిగేమో మనం చెప్పండి. హడావుడు ప్రార్థనలే తప్ప, హడావుడుగా బైబిల్ చదవడమే తప్ప, పీస్ఫుల్ గా కూర్చుని దేవుడితో సంపూర్ణ సహవాసం చేయగలిగామని చెప్పండి. అలాంటప్పుడు దేవుని కార్యాలు ఎలా నమ్మగలం చెప్పండి? పాపాలు తీస్తున్నాడా లేదా? కళ్ళెదురుగా కనబడతలేదా? ఏం చెప్తున్నావు నువ్వు? మనుషుడా ఇంటికి కూడా పాపాలు తీసేటట్టు ఇతనికి అధికారం ఎలా ఉందంటే అధికారం ఉండబట్టి అద్భుతం జరిగింది అక్కడ. హల్లెలూయా, 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 హల్లెలూయా. బోరిస్ సెల్లూరు గారు ఇండియా దేశం వచ్చాడు దేవుడు వాక్యం చెప్పడానికి. ఆయన వచ్చినప్పుడు 3 రోజులు కూడా, ఒక రోజేమో గుంటోళ్ళు బాగు చేశాడు, ఒక రోజేమో దయ్యాలు పట్టుకున్న వాళ్ళు బాగు చేశాడు, ఒక రోజేమో సకల రోగస్తులు బాగు చేశాడు అండి. ఆయన బాగు చేసేయడానికి నిదర్శనం ఏంటంటే అనేక మంది గుంటోళ్ళు కర్రలు వచ్చేదట. ఆయన ప్రార్థన చేస్తే గుంటోళ్ళు అందరూ నడిచి వెళ్ళిపోయారు ఆ కర్రలకు వదిలేసి. ఆ కర్రలో 2 లారీల కర్రలు అయ్యాయంట. మరలా ఇండియా దేశం రానివ్వలేదు అయ్యింది. బోరిస్ సెల్లూరు గారు అద్భుతమైన సాక్ష్యం, గొప్ప దైవజనుడు ఆయన. మళ్ళీ రానివ్వలేదండి ఆయన, మన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదండి ఆయన. ఇలాంటి వ్యక్తిగత వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కళ్ళారా దేవుడు కార్యం చేస్తుంటే, దేవుడు అద్భుతం చేస్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావు? ఇతనికి అధికారం ఎక్కడ ఉంది, ఇలా ఎందుకు చేసాడు అని పేరు ఎక్కడానికి వచ్చేవా? వెనకాల తాటాకులు కట్టడానికి వచ్చేవా? ఏం తెచ్చుకుంటూ వచ్చి దేవుడికి? ఓ శాస్త్రుడా, ఓ పరిచయుడా అలాంటి చాలా మంది ఉన్నారండి. శాస్త్రులు, పరిచయులు అంటారు. మనము వాక్యాన్ని నమ్మితే దేవుడి కార్యాలు చూస్తాం. ఇంకా చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం వచ్చింది చదువుతున్నాం.
9 దొరికేది నెహెమ్యా. అజ్రా తర్వాత ఉంటుంది అజ్రా తర్వాత 9వ అధ్యాయం 17వ వచనం. చూడండి, ఈ శాస్త్ర పరిచయాలు ఎవరు అంటే దేవుని మాటకి విధేయులు కాలేదు, వ్యతిరేకులు. దేవుని మాటకి విధేయులు అవడానికి మనసు లేదు వీళ్ళకి. ఉన్నట్టరా? మనసు లేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. ఇతరుడు పాపం క్షమించడానికి. కానీ దేవునికి మనసు ఉంది. ఏ మనసు దొరికిందో చదవాలి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. చాలు. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. ఏళ్లకు స్వస్థత పొందడానికి సిద్ధత లేదేమో కానీ సిద్ధపడలేరేమో కానీ లోబడడానికి సిద్ధపడలేరేమో కానీ యేసు ప్రభువు అయితే మాత్రం విధేయులైన వారిని బాగు చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన ఆ రోజు ఎంతో ఆశతో యేసు ప్రభువు బాగు చేస్తాడని పరిగెత్తుకుంటూ 4 చేత మోయబడి తీసుకొని రాబడ్డాడు. ఆయనకి స్వస్థాలని మనసు ఉంది. యేసు ప్రభువు కూడా బాగు చేయాలనే మనసు ఉంది. అందుకనే ఆయన పాపాలు క్షమించాడో, వారిని లేపాడో, స్వస్థపరిచాడో. కానీ వచ్చి చూసిన వాళ్ళకి, శాస్త్రులకి, పరిచయానికి మాత్రం విధేయులయ్యే మనసు వాళ్ళకి లేదు, లోబడే మనసు వాళ్ళకి లేదు కనుక దేవుని కార్యాలు వాళ్ళు చూస్తున్నారు, గుర్తుపట్టలేకపోతున్నారండి. చాలా మంది క్రైస్తవులు కూడా అలాంటి వాడు ఉన్నారు కదండి. ఒకైనా శుక్రవారం ఇదే రోజు దేవుడి సుమారు గారని ఒక త్వరగా వచ్చాను. ఆ రోజు నేను ఇంత రాలేదు. ఆయనతో పాటు పిలుపు గారని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏం చేయలేదు. నేను ఎప్పుడు కింద పడలేదు. అలాడు నేను కింద పడిపోయాను. ఆయన టచ్ చేస్తే పవర్ అండి. అదొక పవర్ అంతే. ఆయన చేతిలో పవర్ ఉంది. ఆయన ఎలాగన్నారంటే, అమ్మగారు అంటారు, మేము ప్రార్థన చేయించుకుంటే ఎంత దేవుడు బలంగా తాకాడు తెలుసా అండి. నమ్మేళ్ళం దేవుడు కార్యం చేశాడు. అక్కడ నిజంగా గొప్ప అద్భుతమండి. అనివర్గాలు కూడా ఒకసారి ఇంటికి ఆ వెనకాల అప్పారావు వ్యక్తి కూర్చోలేడండి. అప్పటికే రాగంతో ఉండి వాడు చచ్చిపోయే పరిస్థితిలో వచ్చేదండి. అక్కడ చచ్చిపోయే పరిస్థితిలో ఉండి వస్తే చీకటి పిలిచి ఇలాగా, ఇదిగో నువ్వు ఎలా రా అని చెప్పి పిలిచి, నీలో ఈ రోగం ఉంది, ఈ రోజు దేవుడిని స్వస్థపరచబోతాడని చెప్పాడండి. దేవుడు సుమారు గారండి. దేవుడు అద్భుతం చేశాడండి. ఆయన జీవితంలో ఎప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. మందిరానికి రాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనం నమ్మితే దేవుడు బలమైన కార్యాలను చేయగలిగినటువంటి గొప్ప అద్భుతకరండి. ఈ శాస్త్రులు పరిచయకున్న మనసు ఏంటంటే నమ్మరాడు. నమ్మరు వాళ్ళు, నమ్మాలండి. మనం శాస్త్రులు పరిచయం లాంటి వాళ్ళు చాలా మంది క్రైస్తవులు ఉన్నారండి. చాలా మంది క్రైస్తవ బోధకులు కూడా స్వస్థత లేవని బోధించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ లోతుల్లోనికి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ లోతైన అనుభవంలోకి వెళితే కంప్లీట్ గా మహిమలో ఉంటే దేవుడు కార్యాలు చేయడానికి ఎన్ని అద్భుత కార్యాలు చేస్తారండి. మన మధ్యలో ఎంతమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు బాగుపడలేదండి. ఏమండి, ఎంత బలమైన కార్యాలు అయ్యి చెప్పండి. దేవుడు ఎంతమందిని లేపలేదండి. చనిపోయే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా దేవుడు స్వస్థపరిచాడండి. దేవుడు చేస్తలేదు కానీ చేయడానికి ఆయన దగ్గర శక్తి లేదంటారా? వీళ్ళు ఎలా చెప్తారు? శాస్త్రులు పరిచయం అలా మాట్లాడుతున్నారండి. మనకి ఎవరైతే సిద్ధపడి దేవుడి దగ్గరికి వస్తారో వాళ్ళ పాపాలు క్షమించడానికి దేవుడు సిద్ధపడండి. సిద్ధమైన మనసు ఉందంట ఆయనకి. ఇంకా చదువుతారు కీర్తన గ్రంథం 103వ కీర్తన 10వ చరణం చదువుతాం. మన పాపములను బట్టి మనకు ప్రతికారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. హల్లెలూయా. అవేమి దేవుడు జ్ఞాపకం చేసుకోలేదండి. రాగానే నువ్వు పాపం చేసావు, చిచి నేను బాగు చేయను అన్నాడండి. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటారా? ఏం జ్ఞాపకం లేదు. సోదరుడు బాగుపడిపోయాడు.
యెషయా గ్రంథం 44:22 వచ్చింది కదా. అలాంటి వాళ్ళ పాపాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? జాగ్రత్త గమనించేస్తామండి. 44:22 మంచి విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నేను నీ పాపములను గట్టిగా చెప్పుడు కట్టడం. చదవమాట మంచి విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను. ఎంత గొప్ప దేవుడు అది! మన మంచి విడిపోయినట్లుగా దేవుడు ఏం చేశాడట? మన అతిక్రమములను మబ్బు తొలగిపోయినట్లుగా మన పాపం కృషించడట. ఇంకేం లేదంటే క్యూర్ అయిపోయా మనం. ఎంత గొప్ప దేవుడు అండి! నమ్మితే కనుక హీరో అవుతున్నాం. నమ్మితే కనుక మన పాపములన్నీ పొగడుతున్నాడు. క్షమించే అధికారము యేసు ప్రభువుకి ఉందండి. అందుకే వారం ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకోబోతున్నాం. అది వచ్చే వాళ్ళకు సబ్జెక్ట్. కాబట్టి ప్రియ స్నేహితులారా, దయబడ్డారా, ఇంకా ఒక్కొక్క వచనం చదువుతుంది చూడండి. మత్తయి సువార్త. ఇది ఆల్రెడీ ఇందాక చదివిన భాగంలో మార్క్స్ అపోస్తుల కార్యాల గ్రంథం 11 38-39 వచనాలు చదవండి. లోకి చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 11 38-39. కాబట్టి సహోదరులారా, మీరైన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములను నీతిమంతుడిగా తీర్చబడకపోదురో ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురపరచబడి ఉన్నదని మీరు తెలుసుకోవాలి. ఏ విషయంలో మీరు నీతిమంతులను తీర్చబడుతున్నారో ఆయన మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చగలడు. ఎలాగంటే పాపములన్నీ పోగొట్టాడు. అందుకే అంటాడు, ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమవుతున్నది. ఎవరైనా యేసు క్రీస్తు ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన పాపాలన్నీ కూడా తీసి పడేస్తున్నాడు. ఫైనల్ గా ఒక వచనం చదువుతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:14. మీరు ఇంటికి వెళ్ళాలి కూడా ఒక నిమిషం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఫైనల్ గా ఆ కుమారుని యందు మనకు విమోచనయు పాపక్షమాపణ కలుగుచున్నది. ఈయనెవడు? పాపాలు క్షమిస్తున్నాడు. పాపాలు క్షమించడానికి ఇతనికి అధికారం ఎక్కడ వచ్చిందని శాస్త్రులు పరిచయం అంటున్నారే. ఆయనే కుమారుడు, దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. నా అందరి పాపములు తీసివేయడానికి, క్షమించడానికి వచ్చిన ఏకైక దైవస్తుతుడు, దేవుడి కుమారుడు, దేవుడు పరిశుద్ధుడు, రక్షకుడు. ఆయనే మన పాపములను తీసివేయగలిగినటువంటి వాడు దేవుడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు? కుమారుని అందే మనకు విమోచన ఉంది. అందుకనే కుమారుని అందు మనం ఏం చేయాలన్నమాట? విశ్వాసించాలి. కుమారుని అందు విశ్వాసించినవాడు పాపాన్ని పోగొట్టుకుంటాడు. కుమారుని అందు విశ్వాసించిన వాడికి నిత్య జీవము ఉందన్నమాట. అందుకని కుమారుని అందు విశ్వాసం ఇచ్చి నిత్య జీవంలోకి వెళ్దాం. పాపములన్నీ కూడా పోగొట్టుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. అందరూ కూడా మీ ప్రార్థనలు సభల కొరకు